సార్ ఏం పేరు సార్? నా పేరు మన్నే రాజశేఖర్ రెడ్డి. ఎక్కడ సార్ మీది? మాది తాళమాపురమే. ఓకే సార్. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ పరిపాలన 1952వ సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఈ జగన్ యొక్క పరిపాలన ఈ 58 నెలల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక ఉత్కృష్టమైన శ్రేష్టమైన పరిపాలనగా పేదోళ్ళ ముంగిటికి చేర్చినటువంటి పరిపాలనగా నాకు క్షేత్రస్థాయిలో బాగా నాకు అగుపడుతుంది. ఓకే, ఇప్పుడు 3 పార్టీలు పొత్తాయి, కుమ్మటయ్యి జగన్ గారిని ఒక్కరిని ఓడిద్దామని అనుకుంటారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు 3 పార్టీల పొత్తు అంటే తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీ బీజేపీకి పోయి అక్కడ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పొత్తు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళు చెప్పేటువంటి కార్యక్రమాలు గతంలో చంద్రబాబు ఏమి తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక్క కార్యం కూడా చేయలేదు. జగన్ గారు అడుగుతూనే ఉన్నారు. మీరు వస్తే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చినటువంటి చంద్రబాబు మేనిఫెస్టో ప్రకారం చేయలేదు. కానీ జగన్ ఈ 58 నెలల్లోనే ప్రతి ఒక్క నవరత్నాల కార్యక్రమాలను ప్రతి ఒక్కటి పేదల యొక్క ముంగిటికి చేర్చి ప్రజల యొక్క మననను బడిసి ఉన్నాడు. కాబట్టి జగన్ పార్టీ తప్పకుండా 175కు 175 విత్ మై గుడ్ ఒపీనియన్ నియర్లీ 155 సీట్స్ విల్ బి కంపల్సరీ కమింగ్ టు దట్ ఆన్ ద ఫేవర్ ఆఫ్ దట్ వైసీపీ పార్టీ. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డారు, అవతల సైడ్ ఏమో షర్మిలగా నిలబడ్డారు. మరి దానిపై ఏమి? ఇప్పుడు షర్మిల గారు నిలబడినాడంటే సామాన్యమైనటువంటి చిన్న బిడ్డ కూడా ఈ కడప జిల్లాలో తెలుస్తుంది. మొన్నటి వరకు కలిసిమెలిసి తిరిగారు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డిని చనిపోయినప్పుడు విమర్శించింది. నేను తెలంగాణ బిడ్డనని అక్కడ పోయి పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇక్కడికి వచ్చి ఏదో వివేకానంద రెడ్డి హత్యను దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రచారం చేస్తుందే కానీ నిజమైనటువంటి అంతకులు ఎవరో ఆమెకు తెలుసు. ఇది తెలుగుదేశం పార్టీ రాసిచ్చినటువంటి విధానాలను ఆమె ప్రచారం చేస్తుందే కానీ పచ్చపార్టీ మీడియాను సపోర్ట్ చేస్తుందే కానీ నిజంగా ఆమె అవినాష్ రెడ్డి గారికి నిజమైన పోటీదారు కాదు, డిపాజిట్లు కూడా రావని నా యొక్క అభిప్రాయం. ఇక్కడ అవినాష్ గారి పరిపాలన ఎలా ఉంది? అవినాష్ రెడ్డి గారి యొక్క పరిపాలన గత ఈ 58 నెలల నుంచి కానీ ఇంతకుముందు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి పార్లమెంటు సభ్యుడిగా ఉండి కూడా ప్రజలకు ఈ 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో కడప పార్లమెంటు ప్రాదేశికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క నగరానికి వెళ్ళి ప్రజలకు పరిచయమైనటువంటి అభివృద్ధిని అందించాడు. కాబట్టి అవినాష్ రెడ్డి గారి యొక్క పరిపాలన చక్కగా ఉంది. గత మెజార్టీకి ఏ ఒక్క ఓటు కూడా తగ్గదు. తప్పకుండా అత్యధిక మెజార్టీ, గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.